ఈసారి ఎలాగైనా పవర్లోకి రావాలి. అందుకు పార్టీ స్టేట్ కమిటీ పటిష్టంగా ఉండాలి. రాష్ట్ర కమిటీ స్ట్రాంగ్ గా ఉండాలంటే యంగ్ బ్లడ్ కి అవకాశం ఇవ్వాలి. అదే ఆలోచనలతో ఉన్నారట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. పార్టీని పరుగులు పెట్టించేందుకు వ్యూహాలు రచిస్తున్న ఆయన రాష్ట్ర కార్యవర్గ కూర్పుపై ఫోకస్ పెట్టారు. ఇటీవలే ఢిల్లీ వెళ్లి వచ్చిన ఆయన ఎవరెవరికి చోటు కల్పించాలన్న దానిపై తీవ్ర కసరత్తే చేస్తున్నారట. వీలైనంత తొందరగా రాష్ట్ర కమిటీ ప్రకటించాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్నారట బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్. రాష్ట్ర కమిటీ ఎలా ఉండబోతోంది? ఎవరెవరికి చోటు దక్కబోతోంది? తెలంగాణ బీజేపీ రాష్ట్ర కమిటీలో చోటెవరికి? యంగ్ బ్లడ్ ను కార్యవర్గంలోకి తీసుకునే ప్లాన్. స్టేట్ కమిటీలో ఎవరెవరిని తీసుకోవాలనే దానిపై కసరత్తు. ఎన్నికల్లో పోటీ చెయ్యాలనుకునే వారికి కమిటీల్లో నో బెర్త్. తెలంగాణ గట్టుపై తన మార్క్ పాలిటిక్స్ చేస్తోంది బీజేపీ. రాబోయే ఎన్నికల్లో పవర్లోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న కమల దళం ఇప్పటినుంచే అందుకు తగ్గట్లు పార్టీని సమాయత్తం చేస్తోంది. స్టేట్ కమిటీ స్ట్రాంగ్ గా ఉండేలా, పార్టీ యాక్టివిటీ పబ్లిక్ లోకి వెళ్లేలా వ్యూహ రచన చేస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు బాధ్యతలు చేపట్టి 2 నెలలు కావస్తోంది. దీంతో వీలైనంత తొందరగా రాష్ట్ర కమిటీని ప్రకటించాలనే పట్టుదలతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. 2 రోజుల క్రితం 60 మంది జాబితాతో ఢిల్లీ వెళ్లి వచ్చారాయన. ఢిల్లీలో బీజేపీ సంస్థాగత రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ తో సమావేశమై రాష్ట్ర కమిటీ కూర్పుపై చర్చించారట. అలాగే రాష్ట్ర కమిటీ ఎలా ఉండాలన్న దానిపై సునీల్ బన్సల్ నుంచి సలహాలు, సూచనలు తీసుకుని తన వ్యూ పాయింట్స్ కూడా బన్సల్ కు వివరించారట రామచంద్రరావు. అయితే 60 మందితో కూడిన జాబితాను మరింత షార్ట్ లిస్ట్ చేసుకుని ఢిల్లీ రావాలని రామచంద్రరావుకు సూచించారట సునీల్ బన్సల్. బీజేపీ రాష్ట్ర కమిటీలో కేవలం 19 మందికి మాత్రమే అవకాశం ఉందట. ఇందులో జాతీయ నాయకుల సూచనల ప్రకారం 40% పాత కమిటీలో ఉన్న నేతలకు అవకాశం ఇవ్వనున్నారట. 19 మందిలో 7 మహిళలు, 3 ఎస్సీలు, 2 ఎస్టీలు ఉండేలా చూడాలని జాతీయ నేతల ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయంటున్నారు. జాతీయ నాయకత్వం సూచనల ప్రకారమే కమిటీ వేస్తున్నామని రామచంద్రరావు చెబుతున్నా కమిటీలో యంగ్ బ్లడ్ ఉండాలనే ఆలోచనలో ఉన్నారట. 45 సంవత్సరాలలోపు వారిని రాష్ట్ర కమిటీలో భాగస్వామ్యం చేయాలనుకుంటున్నారట. ఇదే విషయాన్ని జాతీయ నేతల దగ్గర చెప్పినట్టు పార్టీ ఆఫీసులో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర బీజేపీ సీనియర్ నేతల నుంచి సేకరించిన 60 మంది పేర్లతో జాబితాను సిద్ధం చేశారట. జాతీయ నాయకత్వం ఇప్పుడు దానిని 40కి కుదించాలని సూచించడంతో ఎవరి పేరు తొలగిస్తారోనన్న ఆందోళనలో పార్టీ నేతలు ఉన్నారట. ఒకవైపు జాతీయ పార్టీ సూచనలు, మరోవైపు రాష్ట్ర కమిటీలో యంగ్ లీడర్లు ఉండాలనే అధ్యక్షుడి ఆలోచన తమకెక్కడ ఎసరు తెస్తుందోనన్న ఆలోచనలో ఉన్నారట. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని, ఇలాంటి కమిటీలో చోటు ఉంటే బాగుంటుందని భావించే నేతలంతా తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ రాష్ట్ర కమిటీలో కేవలం 19 మందికి అవకాశం ఉండడంతో మిగిలిన నేతలంతా నిరాశ చెందక తప్పదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే రాష్ట్ర అధ్యక్షుడు మాత్రం తమకు పదవి కావాలని వచ్చిన నేతలకు క్లియర్ కట్ గా చెప్పేస్తున్నారట. ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చెయ్యాలి అనుకుంటున్న నేతలు రాష్ట్ర కమిటీలో పదవి అడగొద్దని, ఎన్నికల్లో పోటీ చేయదలుచుకున్న నేతలంతా నియోజకవర్గాల్లో పనిచేసుకోవాలని తేల్చి చెప్తున్నారట. సేమ్ టైం జాతీయ నేతల సూచనల ప్రకారం రాష్ట్ర కమిటీ జాబితాను షార్ట్ లిస్ట్ చేసేందుకు మరోసారి ముఖ్య నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ కమిటీలో ఎవరెవరికి చోటు దక్కుతుందో వేచి చూడాలి.